ఏ నాయనా, వెళ్ళిన పని ఏమైంది? మావయ్య డబ్బు ఇచ్చాడా? ఇచ్చాడమ్మా. ఇవ్వకూడంది ఇచ్చాడు, అనకూడంది అన్నాడు. అన్నీ ఓర్చుకుని అన్నిటికీ తల ఉంచాను. ఇంతకన్నా నేను చేయగలిగింది ఉందమ్మా. ఏమైనా కృష్ణ గారి గుణం ఉందే, అది గుణం. అందుకే కదయ్యా అన్నారు, ఏనుగు పడుకున్న గుర్రం ఎత్తని. ఎంత చెడ్డా ఇదెక్కడికి పోతుంది. ఇంతకు నువ్వు అనేది ఏమిటి? మన డబ్బు ఇచ్చేస్తాడంటావు. ఇచ్చేస్తాడా? ముఖం మీద పారేస్తాడు చూస్తుండు. మరి తొందరపడి అమీనాతో పాటు వచ్చేసామే, రేపు ఆయన ముఖం చూచేది ఎలా? అంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడా? అంత అవమానించాడా? ఇన్నాళ్ళు అల్లుడు అల్లుడు అని నెత్తిన పెట్టుకుని ఊరేగాడే. ఎక్కడ లేని అభిమానం, ప్రేమ వలకపోశాడే. అదంతా మన మీద కాదమ్మా, మన డబ్బు మీద. డబ్బు ఏం చేసుకుంటాడా? డబ్బు నెత్తిన కట్టుకుపోతాడా? మరి ఇప్పుడు అప్పుల వాళ్ళకేం చెప్పాలి? చెప్పేది ఉందమ్మా, వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వటమే. మన దగ్గర ఏముంది నాయనా ఇవ్వటానికి? ఎందుకు లేదమ్మా, ఈ ఇల్లు మాత్రం డబ్బు కాదా? బాబు, ఏమిటి నాయనా నువ్వు మాట్లాడేది? ఏం లేదమ్మా, బయలుదేరమ్మా. ఎక్కడికి బాబు? ఎక్కడికి ఏమిటమ్మా? ఇంత విశాల ప్రపంచంలో మనం తలదాచుకోవటానికి చోటే లేదా అమ్మా? ఈ పరిస్థితిలోనా? అమ్మా, చెడి బ్రతికినా బ్రతికి చెడ్డ సొంత ఊళ్ళో ఉండకూడదమ్మా. బయలుదేరమ్మా. అన్నయ్య పర్వాలేదు లక్ష్మి, బయలుదేరు. చిన్నయ్య, ఏం రంగన్న? తమతో పాటు నేను వస్తానయ్యా. సరే, నీ ఇష్టం. ఏం చేస్తాం? ఏం చెప్తే విన్నారన్న మాట? ఏం చెప్పావు? అమీనానంత దూరం నిలబెట్టి వద్దాం, అడుగుదాం, ఆ తర్వాత చూద్దాం వల్ల. అయినా ఈ అమీనా ఒకడు, ఆయన వచ్చి రాకముందే అయ్యా నేను అంటూ హాజరయ్యాడు. అయ్యా, మీవి నాలుకలు కావు, తాటి మట్టలు. అమీనా గారు, మీ కోర్టు ఉత్తర్వు అమలు జరపవచ్చు. ఆహా, అలా అని చెప్పి ఉన్న డబ్బు తెచ్చుకోమంతా పెట్టిలో పెట్టుకుని వెళ్తున్నానండి. అమీనా గారు, పెట్టి తెరిపించండి. అయ్యా, ఆ పెట్టి కాస్త చూడొచ్చు. ఒట్టు గుడ్లనేయా? ఒట్టి గుడ్డలేనంటావేమయ్యా? ఆ వేసుకుపోతున్న నగలం? అవును, తప్ప. లక్ష్మి, ఆ నగలు తీసివ్వమ్మా. అమీనా గారు, అమ్మా, పదమ్మా. పదమ్మా. రాధా, నువ్వెందుకు వచ్చావు? బావ, మిమ్మల్ని ఈ స్థితిలో నా చూడాలి. రాధా, ఇంకా నన్ను బావా అని పిలుస్తున్నావా? ఆ బంధం అనుబంధం తెగిపోయింది రాధా. కాదు, ధనమే ప్రధానంగా జీవించే మీ నాన్న తెంచివేశాడు. ఒకరు తెంచి వేస్తే తెగిపోయేదే బావా ఈ బంధం. బావా, మా నాన్నకు నచ్చ చెప్తాను, మా ఇంటికి రా బావా. మీ ఇంటికి? ఏం బావా,
అది అసంభవం రాధ. నేను పడ్డ అవమానం చాలు, మా అమ్మ చెల్లెలు కూడా అనుభవించాలి. మమ్మల్ని వెళ్ళని రాధ, వెళ్ళని. అత్తయ్య నివ్వనే చెప్పత్తయ్యా. ఎందుకులేమ్మా, చెప్పేట్లు వచ్చేట్లు చేశాడా మీ నాన్న? వద్దమ్మా వద్దు. కాని కాలంలో అయిన వాళ్ళ దగ్గర ఉన్న అవమానాలు పడటం దేనికి? మా దారిని మమ్మల్ని వెళ్ళండి. మా బ్రతికేదో మమ్మల్ని బ్రతక అంతేనా అత్తయ్య? మిమ్మల్ని నమ్ముకున్న నాకైతే కావాలి. బావా నేనేమైపోవాలి? నన్ను మర్చిపోవాలి రాధ. అంతే రాధ, అంతే. కారు హార్న్ కొడుతుంటే వినిపించట్లే, రోడ్డు మధ్య నిలుస్తారే, అందుకని కారు మీదకి ఎక్కిస్తా. అబ్బే నిన్నే కారులో ఎక్కిస్తాను. పోలా పోలీస్ స్టేషన్కి. మన్నించటయ్యా, ఏదో పొరపాటు. తప్పు చేసి పైగా దబాయింప. సరే చూడు, ఇక్కడ సింగపూర్ నుంచి వచ్చే కృష్ణ, అతని ఇల్లు ఎక్కడ తెలుసా? ఏమోనండి, ఆ సత్రం వెళ్ళి అడగండి. సత్రంకి వెళ్ళి అడగమంటాడే. ఏమయ్యా, సింగపూర్ కృష్ణ ఇల్లు ఇక్కడెక్కడో సత్రం పక్కన అన్నారు, నీకు తెలుసా? ఏ సత్రం అండి మీరు అడిగేది? సత్యం పో, ఇక్కడ వీధికో సత్రం ఉన్నట్టుంది. ఎందుకైనా మంచిది ఆంజనేయ స్వామి గురించి చూడండి, అక్కడికి వెళ్ళి అడగండి. గుడికి వెళ్ళి అడగమంటాడు? అది ఏదైనా పోస్ట్ ఆఫీసా? వీరయ్య, అమ్మా అమ్మా. బావ సంగతి ఏమైనా తెలిసిందే? లేదమ్మా, ఎవరిని అడిగినా మాకు తెలియదు అంటున్నారు. అందరూ ఆయన ఉప్పు తిన్నవాళ్ళే. ఈనాడు ఒక్కరికి ఆయన సంగతి అక్కర లేకుండా పోయింది. అంతేలే వీరయ్య, అయినా వాళ్ళకి అక్కర్లేకపోయింది. ఇక ఊళ్ళో వాళ్ళకి కళ్ళు మూసి తెరిచేలోగా ఎంత మారిపోయింది. ఈ పాపిష్టి కాలానికి కనికరం లేదు. వీరయ్య, అమ్మా ఎలాగైనా నువ్వే బావ సంగతి కనిపెట్టాలి. అలాగేనమ్మా. హలో జెంటల్మాన్. రండి రండి, దయచేయండి, కూర్చోండి. తమరు అదే ఈ కృష్ణ ఇంటి విషయం మాట్లాడదామని వచ్చాను. చిత్తం. ప్రస్తుతం ఈ ఇల్లు మా ముగ్గురికి చెందిందండి. ఓ, ఒక ఇల్లు ముగ్గురు సొంతం అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క పోర్షన్లో ఉంటున్నారా? ఈ ఇల్లు కృష్ణది కాదనమాట. ఒకప్పుడు ఆయనదేనండి, ఇప్పుడు మాది. ఇవ్వాల్సిన అప్పు కింద జప్తు చేయించాం. గుడ్ గుడ్ బిజినెస్. ఎంత ఇచ్చారు? ముగ్గురు 3.50, 1.5. 1.5? అప్పటికే మా తల తిరిగిపోయిందండి. ఇప్పుడు ఇదే ఇల్లు 2.5కి అడుగుతున్నారండి. 1.5, 2.5 అయిపోయింది. విశ్వవిద్యాలయం ఎక్కువైంది. ఇదిగో, జప్తు చేసిన ఇల్లు అచ్చురాదు, పైగా ఎవరు కొనరు. అడుగుతున్నావు కనుక చెప్తున్నాను. ఇంకొక 25,000 ఇప్పిస్తాను, ఏమంటావు? అంటే 1.30 అన్నమాట. ఏమయ్యా, మీరేమంటారు? సరే ఇచ్చేద్దాం, వచ్చిందే లాభం కానివ్వండి. సరే, మేము రెడీనండి. వెరీ గుడ్. ఇప్పుడు 1,00,000 రూపాయలు అడ్వాన్స్ ఇస్తాను. చిత్తం మిగతాది రేపు రిజిస్టర్ ఆఫీస్లో ఇస్తాను. చిత్తం చిత్తం. చెక్కు ఎవరి పేరు రాయాలి? నా పేరు రాయండి. వెరీ గుడ్. మీ పేరు? ఆంజనేయులండి. ఇంటి పేరు? ఆముదం అండి. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంతకు తమరెవరో, ఏ ఊరో, ఏ జాతో? చిత్తం చిత్తం. ఊరడుగు పేరడుగు అంతతో స్టాప్. కులం, గోత్రం, నక్షత్రం, లగ్నం ఇవన్నీ అడగకూడదు. నేనెవరు ఏమిటి రేపు రిజిస్టర్ ఆఫీసర్ అర్థమవుతుంది. గుడ్ బాయ్.